ఇకపోతే నేనెందుకు మీతోనే ఇదంతా చెప్పించాను అనంటే రీజన్ మీరు చెప్తుంటే నాకు తెలిసిన కొన్ని చూస్ చెప్తా చూడండి. చాలా టఫెస్ట్ చార్ధామ్ మీరు చాలా ఈజీగా ఎళ్ళొచ్చారు. మరి మీకేం అనుగ్రహం ఉందో నాకు తెలీదు. వాటెవర్. అండ్ మీ కళ్ళ ముందే చాలా చూసొచ్చారు. యూ ఆర్ సేఫ్. నెక్స్ట్ అమర్నాథ్ కూడా చాలా ఈజీగా ఎళ్ళొచ్చారు. అంటే అది చాలా కష్టమైందే. ఎవరినడిగినా అమ్మో! అని చెప్పారు. మీరు చాలా సింపుల్‌గానే చెప్పేసారు. ఇకపోతే అందరూ భయపడే కైలాస యాత్ర అనేది అసలు చాలా ఏముంది పదండి ఎళ్ళిపోదాం పదా! చెప్పులేసుకో అన్నట్టు చాలా సింపుల్‌గా చెప్పేసారు. మీకెంత అనుగ్రహం ఉందో నాకు తెలీదు గానీ మీరంత ఈజీగా ఎళ్ళొచ్చారు. బట్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ట్రావెల్ విత్ యూ అని అనిపిస్తది. ఎందుకు చెప్పనా? బికాజ్ మీ కళ్ళ ముందు చాలా విపత్తులు చూసున్నారు అంటే చాలా మంది గైడ్‌లు ఇలా చేసినవి ఉన్నాయి. మీతో ఎళ్ళొచ్చిన 600 మంది నౌ దే ఆర్ హ్యాపీ. అందుకని చెప్పేసి చెప్పించాను. యెస్ అండి. యాక్చువల్‌గా కైలాష్ యాత్ర అటువంటిది అది మనం కేవలం ఒక వారధి మాత్రమే. అంటే ఇలా వెళ్తేనే ఒక కస్టమర్ సేఫ్‌గా తిరిగొస్తారు. ఇక్కడ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమవుతది. ఇక్కడ ఎక్కువ కాలం స్టే ఉంటే మనకు బర్డెన్ అవ్వచ్చు. మనకు 10,000 5,000 మిగలొచ్చు. కానీ అక్కడ కస్టమర్ స్టే చేయకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. కైలాష్ పరిక్రమ చేయలేరు అని మనకు తెలిసినప్పుడు ఒక 10,000, 15,000, ఒక రూ. 5,000 యొక్క కకృతితో పడి లైఫ్‌లో ఒక్కసారే కైలాష్ ఎళ్తారు. ఎన్ని కోట్లున్నా సరే. కొంతమంది అయ్యో! నా జీవిత కాలపు చిరకాల వాంఛ శర్మ గారు అని చెప్పి నేను ఫోన్ ఎత్తి మాట్లాడితేనే ఎక్సైట్ అయ్యేటువంటి కస్టమర్స్ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళలో. నేను ఆఫీస్‌లో ఎప్పుడో కనపడితే ఒకసారి నా కాళ్ళని సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి 65, 70 ఇయర్స్ పెద్దవాళ్ళుంటారు. ఏ సంస్కారానికి ఓన్లీ కైలాష్ అనేటువంటిది ఒక వ్యాపారంగా కాకుండా, ఇదే మనం పెట్టుకున్నటువంటి ఎథిక్స్‌తో కైలాష్ చేయాలంటే ఒక్క చిన్నపాటి ఒక ఆలోచనకు మాత్రమే అంత సంస్కారాన్ని వాళ్ళు చూపిస్తుంటే, ఆ సంస్కారం తర్వాత ఒకసారి మనం వీళ్ళందరిని జాగ్రత్తగా కైలాష్ చేయించిన తర్వాత, ఆ కైలాసగిరి పరిక్రమలో ఆ పరిక్రమ అయిన తర్వాతో, లేదంటే యమద్వార్ దగ్గరనో, మానస సరోవరం దగ్గరనో, ఇంకా వారు ఇంకా పూర్తి ఎక్సైట్‌మెంట్ పొందక ముందే, ఇంకా కైలాస యాత్ర పూర్తి కాకముందే, మనం కాళ్ళతో ఉంటాం చలికి. మన కాళ్ళు పట్టుకొని మనకు థాంక్స్ చెప్తారు వాళ్ళు. ఎందుకు చెప్పనా? ఆ యొక్క గ్రాటిట్యూడ్ ఎలా ఉంటదంటే, వాళ్ళ డబ్బులే లక్షలు ఖర్చు పెట్టొచ్చారు. కానీ మనం ఏం చేసాం వారికి, ఆ లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చినటువంటి వారికి కేవలం ఇది ఒక ఇలా చేస్తే బాగుంటదని మన దగ్గర నుండి తీసుకెళ్ళామంతే. అంటే ఆ కోరికని, ఆ విష్‌ని మనం ఆ డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేశామన్నటువంటి ఒక దాని ముందు వారి వయస్సు, వారి అనుభవం, వారి హోదా, వారి స్థాయి, వారు కట్టి వచ్చినటువంటి డబ్బు కట్టి వచ్చినటువంటి ఒక యాత్రికులు అనేటువంటి యొక్క విషయం కూడా వదిలిపెట్టి, వారు మన కాళ్ళు పట్టుకొని కృతజ్ఞత చెప్తున్నారంటేనే దట్ ఈస్ సంథింగ్ మోర్ థాన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. ఆ ఒక్క రీజన్ వల్ల కైలాష్ ఈస్ నాట్ కమర్షియల్. కైలాష్ ఒక వ్యాపారం కాదు. కైలాష్ ఒక సేవ మాత్రమే. ప్రతి దాంట్లో, ప్రతి బిజినెస్‌లో ఈవెన్ చెత్త ఏరుకునే దాంట్లో కూడా మార్జిన్ ఉందండి. చెత్త ఏరుకునేటువంటి వాడు కూడా లక్షాధికారి ఈ రోజు రేపట్లో. మా ఏరియాలో చెత్త ఏరుకోవడానికి రోజు కలెక్షన్ చేయడానికి వచ్చేటువంటి చెత్త ఏరుకునేటువంటి ఒక వాడు కూడా లక్షాధికారే. వాడు కూడా 10, 20 లక్షల గురించి ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. "ఏమైందిరా వడ్డీ పంపించినది" గాని వాడు ఏదో మాట్లాడుతూ పొద్దున్నే మా ఇంటి ముందుకొస్తాడు. ఏ వ్యాపారంలో అయినా మార్జిన్ ఉంది. కానీ మనం ఎంత ఎక్స్‌టెండ్ సర్విస్ ఇస్తున్నాము, ఎంత ఎక్స్‌టెండ్ మనం దాన్ని తీసుకోవడంలో హ్యాపీనెస్ పొందుతున్నాము అనేటువంటి దాంట్లో కైలాష్ యాత్రలో మాత్రం అల్టిమేట్ సర్విస్‌లో ఆ అల్టిమేట్ ఆనందం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకెందుకో ఇందులో మనం ట్రస్ట్ చేస్తూ వచ్చినటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో, వారికి మనం ఇచ్చినటువంటి సరైన గైడెన్స్ వల్ల వారు ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు కైలాష్ యాత్రకి అందరూ జస్ట్ బుక్ చేసుకొని వెళ్ళండి అంటారు. బట్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో కైలాష్ బుక్ చేసుకునే ముందే 3 మంత్స్ ముందే ప్రతిరోజు యోగా క్లాసెస్ ఉంటాయి. ఓకే. 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 ఆ! బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేపిస్తాం. హుహు. ప్రాణాయామం చేపిస్తాం. వాళ్ళందరినీ ఎంత మీరు నడిచారు, ఏంటి అనేటువంటిది ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని. వారు ఫిజికల్‌గా ఫిట్‌గా లేరు. వారు ప్రాక్టీస్ చేయట్లేదు. వారు కైలాష్ యాత్రకు సంబంధించినటువంటి ఈ ఫిజికల్ ఫిట్‌నెస్‌లో వారు ముందుగా లేరు. వారు ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఫాలో అప్ చేస్తాం. సార్ మీరు కైలాష్ మానస యాత్ర చేయాలి అనంటే ఖచ్చితంగా ఈ 1 గంటో, 2 గంటలో మీ టైం కేటాయించుకోవాల్సిందే.
లేకపోతే ఖచ్చితంగా మీరు అట్టర్ ఫ్లాప్ అవుతారు. నేను ఇవన్నీ చేయలేను. ఎంతో కొంత ఇస్తా నువ్వే సెట్ చేసి పెట్టేయి యాత్ర అంటే. ఓకే సార్ అనొచ్చు. కానీ వారెక్కడ దాని యొక్క ఎసెన్స్‌ని ఫీల్ అవుతారు? అలా చేసేవాళ్ళు కూడా చాలా మంది అందుకని నేను చెప్పా. అటువంటి వాళ్ళే ఈ 20%.